గత వైఎస్ఆర్ పార్టీ ప్రభుత్వంలో 5 సంవత్సరాలు రుణయాపుల యజమాన్యాన్ని కట్టడి చేయండి అని చెప్పి మేము ఎన్నో రకాల స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. అయితే ఎక్కడ కూడా చైతన్యం లేదు. ఆన్లైన్ రుణయాపుల బాధితుల కొరకు పోలీస్ డిపార్ట్మెంట్ కానీ న్యాయ విజ్ఞాన సదస్సులు కానీ ఏవి కూడా సమావేశాలు ఏర్పాటు చేయడం లేదు. బాధితులు డోన్ పట్టణంలో 32 మంది చనిపోవడం జరిగింది. ఒక ముస్లిం యువకుడు ఉరేసుకొని ఆసుపత్రిలో పడి అతను కొద్ది రోజుల తర్వాత కోలుకోవడం జరిగింది. కోటపేటలో 2 న్యాయ బ్రాహ్మణ కుటుంబానికి చెందిన 2 యువకులు ఆన్లైన్ రుణయాపుల వేధింపులకు గురై చనిపోవడం జరిగింది. 2 వడ్డేవాళ్ళు, ఒక కంసలి అబ్బాయి, తర్వాత ఇతరత్ర కులాలకు చెందిన 32 మంది డోన్ పట్టణంలో రుణయాపుల వేధింపులకు గురై చనిపోవడం జరిగింది. రుణం తీసుకొని 5,000 10,000 తీసుకొని కట్టిన కూడా అపరాధ రుసుం కింద వేలాది రూపాయలు వసూలు చేస్తూ మార్పింగ్ చేస్తూ ఆ వీడియోలు అంటే అతని ఫోన్లో ఉన్న నెంబర్లకంతా మార్పింగ్ చేసి వేరే ఆడవాళ్ళ ఫోటోలు పెట్టి మగవాళ్ళ ఫోటోలు పెట్టి ఎన్నో రకాల ఆడపిల్లలకు పెళ్లిళ్ళు కాకుండా తర్వాత కుటుంబ సభ్యులు ఎవరైనా ఉంటే వాళ్ళ పక్కన అక్రమ సంబంధాన్ని అడ్డగడుతూ కుటుంబాలు కూడా కొన్ని విడిపోవడం జరిగింది. ఎంతోమంది చనిపోయినా ఎందుకు పోలీస్ స్టేషన్లలో కంప్లైంట్ చేయడం లేదంటే వాళ్ళకు ప్రభుత్వం నుంచి వచ్చే ఏదైనా ఇన్సూరెన్స్ కానీ ఇతర ప్రభుత్వ పథకాలు రావనే ఉద్దేశంతో ఎంతో ఇది చేస్తున్నారు. నంద్యాల జిల్లాలో డోన్లోనే ఎక్కువగా గత సంవత్సరంలో రుణయాపుల వేధింపులకు చనిపోవడం జరిగింది. రీసెంట్గా ఒక వారం రోజుల కిందట కోటపేటలో 2 నాయి బ్రాహ్మణ కుటుంబానికి చెందిన 2 యువకులు కూడా ఆత్మహత్య చేసుకొని చనిపోయినారు. ఈ రుణయాపుల వేధింపులు భారత ప్రభుత్వం 132 ప్రైవేట్ రుణయాపులను రద్దు చేస్తే కూడా ఆ 130 రుణయాపులు రాష్ట్రంలో దేశంలో అక్రమ వ్యాపారం చేస్తూ ఎంతోమందిని బలికొంటున్నాయి. దయచేసి ఈ అక్రమ ఆన్లైన్ రుణయాపుల దారులపై ప్రభుత్వం చర్య తీసుకోవాలి. రాష్ట్ర హోంమంత్రి తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చర్య తీసుకొని వెంటనే ఆన్లైన్ రుణయాపుల బాధితులకు రక్షణ కల్పించాలా. అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్ ద్వారా భరోసా ఇచ్చి చైతన్య సభలు తర్వాత ఇవన్నీ ఏర్పాటు చేయాలా. సైబర్ స్టేషన్స్ కూడా లేవు, తర్వాత రుణయాపుల స్టేషన్స్ కూడా లేవు. ప్రతి పోలీస్ స్టేషన్లో సైబర్ సెల్ ఒకటి, తర్వాత ఆన్లైన్ రుణయాపు బాధితులకు ఒక సెల్లుని 2 సెల్లులని రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా వ్యాప్తంగా నంద్యాల జిల్లాలో కర్నూలు జిల్లాలో సైబర్ ఒక పోలీస్ అధికారి, తర్వాత ఆన్లైన్ రుణయాపుల బాధితులకు ఒక పోలీస్ అధికారిని నియమించి ఎప్పటికప్పుడు కేసులు తీసుకోవాలా. 1930 అనేది ఆ టోల్ ఫ్రీ నెంబర్ స్టేట్లో ఇచ్చినారు కానీ అది ఎప్పుడు గత 2-3 నెలల నుంచి కూడా పనిచేయదు. దయచేసి ఆ 1930కి నమ్ముకోవద్దండి. గతంలో 100 ఇచ్చి ప్రజలకు ఎంతో మేలు చేస్తున్న వైఎస్ఆర్ గవర్నమెంట్ ఇప్పుడు ఆ 100 కానీ మిగతా ఇతర ఆన్లైన్ నెంబర్లు కూడా ఏవి ఇవ్వడం లేదు. నేను ప్రతి పోలీస్ స్టేషన్లో ఒక పోలీస్ అధికారిని సైబర్ సహాయకుడుగా, ఒక ఆన్లైన్ రుణవ్యాపుల సహాయకునిగా 2 పోలీస్ అధికారులను నియమించి ప్రతిరోజు ఈ ఆన్లైన్ రుణవ్యాపుల బాధితులు సైబర్ బాధితులకు రసీదులు వాళ్ళకు అర్జీలు చేసుకొని రసీదులు ఇవ్వాలా. అదేవిధంగా పోలీస్ స్టేషన్లకు వచ్చే విధంగా ప్రజలను కూడా పోలీస్ డిపార్ట్మెంటు చైతన్యం చేయాలని చెప్పి నంద్యాల జిల్లా కలెక్టర్ గారికి, నంద్యాల జిల్లా ఎస్పీ గారికి ఈ సందర్భంగా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. దయచేసి రుణయాపులు స్కైబర్లకు ఇదైపోయి వేలాది మంది చనిపోతున్నారు. దయచేసి వాళ్ళకు రక్షణ కల్పించండి. చనిపోయిన కుటుంబాలకు కూడా ఎగ్జిక్యూటివ్ ప్రకటించండి. దయచేసి చైతన్యాన్ని అందించండి. సైబర్ నేరాలు ఆన్లైన్ రుణయాపుల బాధితులకు భరోసా కలిగించి వాళ్ళ ప్రాణాలను కాపాడండి. ఇంకా కూడా డోన్లో 10-15 మంది చనిపోయే పరిస్థితి ఉంది.